అయోధ్యలో రామమందిర నిర్మాణం అనేది దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు ఒక భావోద్వేగ అంశం. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత మందిర నిర్మాణం మొదలైంది. ప్రతి చిన్న విరాళం కూడా భక్తితో విశ్వాసంతో ఇచ్చింది. అలాంటి చోట దొంగతనం జరిగిందన్న వార్తలు, మరీ ముఖ్యంగా ట్రస్ట్లోని లోపాలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం తన ప్రాథమిక నివేదికను సమర్పించింది. ఆ నివేదికలోని విషయాలు మరింత షాకింగ్గా ఉన్నాయి. సిట్ తన 20 పేజీల ప్రాథమిక నివేదికను ఉత్తరప్రదేశ్ హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సంజీవ్ ప్రసాద్కు సమర్పించింది. బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ను పునర్నిర్మించాలని సిట్ సిఫార్సు చేసింది. ఇది వినటానికి ఆశ్చర్యకరంగా ఉంది. ట్రస్ట్ను పునర్నిర్మించాలనే సిఫార్సు అంటే ప్రస్తుత ట్రస్ట్ పనితీరుపై తీవ్రమైన అనుమానాలు ఉన్నట్లే. మరి దొంగతనం జరిగిందంటే అది బయట వ్యక్తుల పని అనుకుంటాం. కానీ ట్రస్ట్ను పునర్నిర్మించాలనే సిఫార్సు ట్రస్టు లోపల ఉన్న లోపాలను, అవకతవకలను స్పష్టంగా సూచిస్తోంది. రామమందిరానికి ఒక సీనియర్ అధికారిని సీఈఓగా నియమించాలని కూడా సిట్ సూచించింది. ఇక సిట్ నివేదిక ప్రకారం గత 5 ఏళ్ల విరాళాలపై పూర్తి ఆడిట్ చేయాలి. అంటే దొంగతనం ఇప్పుడు బయటపడినా అవకతవకలు చాలా కాలం నుంచే జరుగుతున్నాయా అనే అనుమానాలు ఉన్నాయి. ఇక 2020 ఫిబ్రవరి నుంచి శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు మహంత్ నృత్య గోపాల్ దాస్ గారు అధ్యక్షుడిగా, చంపత్ రాయ్ గారు ప్రధాన కార్యదర్శిగా, గోవింద్ దేవ్ గిరిజీ మహారాజ్ కోశాధికారిగా ఉన్నారు. మరి ఈ 5 ఏళ్ల కాలంలో విరాళాల నిర్వహణ సరిగ్గా జరగలేదా? నిజంగానే దొంగతనం 200 కోట్లకు పైగా ఉండవచ్చని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. ఇది చిన్న మొత్తం కాదు. కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని వమ్ము చేసే మొత్తం. ఈ కేసులో 5 నిందితుల్ని అరెస్ట్ చేశారు. లవకుష్, అవినీష్, అనుకుల్, కరుణే మరియు రామ్ శంకర్ అలియాస్ టిన్ను. వీరి నుంచి దాదాపు 2 కోట్లు రికవరీ చేసినట్లు సిట్ తెలిపింది. అంతేకాకుండా చంపత్ రాయ్ సన్నిహితుడైన టిన్ను ఇంటి నుంచి బంగారం కూడా స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది కేవలం కొందరు వ్యక్తుల పనేనా, లేక దీని వెనుక పెద్ద వ్యక్తుల హస్తం ఉందా? ట్రస్ట్లోని పెద్దలకు ఈ అవకతవకల గురించి ఏమాత్రం తెలియదా? తెలిసినా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకాలి. సిట్ 150 మందికి పైగా వ్యక్తులను విచారించినట్లు నివేదికలో పేర్కొంది. ఇంతమందిని విచారించారంటే ఈ వ్యవహారం ఎంతో లోతుగా పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. కేవలం కొందరు దొంగల పని కాదన్నది ఇక్కడ స్పష్టమవుతోంది. ఇది వ్యవస్థాగతమైన వైఫల్యంలా కనిపిస్తోంది. ట్రస్ట్ సభ్యుల పాత్రపై కూడా సిట్ ప్రశ్నలు లేవనెత్తినట్లు సమాచారం. అంటే ట్రస్టులోని కీలక వ్యక్తుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపుతుందని చెబుతున్నారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ట్రస్ట్ సభ్యులో ఎవరిని కొనసాగించాలి, ఎవరిని తొలగించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకుంటుందంటే ఇది రాజకీయపరమైన అంశంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే రామమందిర నిర్మాణం రాజకీయంగా చర్చగా మారింది. ఇలాంటి పరిస్థితిలో అవకతవకల ఆరోపణలు రావటం, దానిపై ట్రస్ట్ పునర్నిర్మాణం గురించి మాట్లాడటం ఈ మొత్తం వ్యవహారంపై మరింత సందేహాలను పెంచుతోంది. ఒకవైపు భారీ ఎత్తున విరాళాలు సేకరించారు, మరోవైపు నిర్మాణ పనుల వేగంపై కూడా అప్పుడప్పుడు ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో అసలు విరాళాలు ఏమయ్యాయి అన్నది ప్రధాన ప్రశ్న. భక్తులు తమ కష్టార్జితాన్ని, తమ నమ్మకాన్ని దేవుడిపై ఉంచి సమర్పిస్తే అది మధ్యలో మాయమైపోతే ఎవరికి జవాబు చెప్పాలి? దీనికి ఎవరు బాధ్యత వహించాలి?
సాధారణంగా ఏ దేవాలయానికైనా విరాళాలు వస్తే వాటిని పారదర్శకంగా నిర్వహించడానికి కఠినమైన నిబంధనలు ఉంటాయి. అకౌంటింగ్ పద్ధతులు, ఆడిట్ ప్రక్రియలు పక్కాగా ఉంటాయి. మరి ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయ నిర్మాణాల్లో ఒకటైన రామమందిరం విషయంలో ఈ నిబంధనలు ఎందుకు అమలు కాలేదు? లేక అమలైనా వాటిని తుంగలో తొక్కి అవినీతికి పాల్పడ్డారా? దీనిపై స్పష్టత రావాలి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 13న సిట్ను ఏర్పాటు చేసింది. అంటే దొంగతనం గురించి ఆరోపణలు వచ్చిన తర్వాతే సిట్ ఏర్పడింది. అంతకుముందు విరాళాల నిర్వహణపై ఎలాంటి పర్యవేక్షణ లేదా తనిఖీలు జరగలేదా? ఎందుకు అంత నిర్లక్ష్యం? సాధారణంగా ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు వస్తున్నప్పుడు వాటిని పర్యవేక్షించడానికి ఒక పటిష్టమైన వ్యవస్థ ఉండాలి. అది ఎందుకు లేదు? చంపత్రాయ్ ట్రస్టు ప్రధాన కార్యదర్శిగా 2020 ఫిబ్రవరి నుంచి ఉన్నారు. ట్రస్టులోని మిగిలిన సభ్యుల పాత్ర ఏమిటి? వారి పర్యవేక్షణ లోపం కూడా ఈ అవకతవకలకు ఒక కారణం కాదా? దీనిపై లోతైన దర్యాప్తు జరగాలి. కేవలం దొంగతనం చేసిన వారిని పట్టుకుంటే సరిపోదు. దీని వెనుక ఉన్న పెద్ద తలలను కూడా బయటపెట్టాలి. రామమందిర నిర్మాణం హిందూ ధర్మానికి ఒక ప్రతీక. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ఈ నిర్మాణంలో ఇలాంటి అవకతవకలు జరగటం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. ఇక సిట్ నివేదిక ప్రాథమికమైనదని చెబుతున్నారు. ఇంకా సమగ్ర దర్యాప్తునకు మరింత సమయం కోరారని సమాచారం. అంటే ప్రస్తుతం బయటపడిన విషయాలు కేవలం మంచుకొండ అగ్రభాగం మాత్రమే కావచ్చు. దీని వెనుక ఇంకా చాలా పెద్ద కుంభకోణం దాగి ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దర్యాప్తు ఎంత పారదర్శకంగా, ఎంత లోతుగా జరుగుతుంది అన్నది చూడాలి. ఎవరిని వదిలిపెట్టకుండా ఎంత పెద్దవారైనా సరే విచారణ జరిపి తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. ఒక సంస్థను నడిపేటప్పుడు, ముఖ్యంగా ప్రజల డబ్బుతో నడిపేటప్పుడు అత్యంత పారదర్శకత, జవాబుదారీతనం అవసరం. రామమందిరం ట్రస్ట్ విషయంలో ఈ రెండు కొరవడ్డాయని సిట్ నివేదిక పరోక్షంగా చెబుతోంది. మరి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ట్రస్ట్ నిర్వహణలో సంస్కరణలు తీసుకురావాలి. ఒక సీఈఓను నియమించడం మాత్రమే సరిపోదు. ట్రస్టు సభ్యుల ఎంపిక పద్ధతులు, వారి బాధ్యతలు, విరాళాల నిర్వహణ, ఆడిట్ పద్ధతులను మరింత పటిష్టం చేయాలి. ఇది కేవలం రామమందిర ట్రస్టుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఇది దేశంలోని అన్ని దేవాలయాలు, ట్రస్టులకు సంబంధించిన విషయం. ప్రజల నమ్మకాన్ని కాపాడటం అనేది అత్యంత ముఖ్యం. ఈ ఘటనలో ఆ నమ్మకం దెబ్బతిన్నది అని స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం ఆర్థికపరమైన నష్టం కాదు, అంతకు మించి భక్తుల విశ్వాసాన్ని కించపరిచినట్లు అవుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ నివేదికపై ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ట్రస్ట్ను పునర్నిర్మించడం అనేది అంత తేలికైన పని కాదు. అందులో ఉన్న వ్యక్తులంతా చాలా ప్రముఖులు. మరి వారిని తొలగించడం, కొత్త వారిని నియమించడం అనేది ఒక సున్నితమైన అంశం. దీనిపై రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ మొత్తం వ్యవహారం దేశంలో దేవాలయాల నిర్వహణపై, విరాళాల పారదర్శకతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. భక్తులు గుడ్డిగా నమ్మి ఇచ్చే విరాళాలు సక్రమంగా వినియోగమవుతున్నాయా లేదా అన్నది నిర్ధారించుకోవాలి. ప్రభుత్వం ఈ విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతమయ్యే అవకాశం ఉంది.